నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు టీఎంసీ నాయకులు స్థానికులు తరిమి తరిమి కొడుతున్నారట. ఎందుకు అంటే ఒక్కసారి మనం సీన్ కట్ చేస్తే బ్యాక్ వెళ్దాం. గతంలో టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఒక ఇంటి నుంచి నెలకు 200 రూపాయలు, మార్కెట్లో షాపు నుంచి నెలకు 1000 రూపాయలు, రోడ్డుపై తిరగడానికి లారీల నుంచి 200 రూపాయల వరకు వసూలు చేశారట. టీఎంసీ 15 ఏళ్ల పాలనలో ఇలా కోట్లను దండుకున్నారట. అయితే లోకల్ కౌన్సిలర్లు ఇందులో కీలకంగా మారారట. వీరి ఇళ్లను చూస్తే రాజభవనంలా ఉంటుంది. ఒకరింట్లో బెడ్రూమ్లో బంగారు తాపడం చేయించారట. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనంతటికీ బ్రేక్ పడింది. అండ్ ప్రజలు కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారంట టీఎంసీ నేతలని. టీఎంసీ నాయకులను వెంటపడి మరీ కొడుతున్నారట. బీజేపీ రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛను ఫీల్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే తృణమూల్ కాంగ్రెస్ గురించి మాట్లాడాలి అంటే గత 15 ఏళ్ల పాలనలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా వ్యవహరించారు, ఏ విధంగా ఆ రాష్ట్రంలో పాలన కొనసాగింది అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ బీజేపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటి? పశ్చిమ బెంగాల్లో ఓట్ల కోసం దాదాపుగా లక్షలాది మంది బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను తీసుకొచ్చి వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించి, అంటే బార్డర్ని విచ్చలవిడిగా వదిలేసి వాళ్ళు తీసుకొచ్చి అక్కడికి ఓటర్లుగా మార్చి ఈ 15 ఏళ్ళు గెలిచే ప్రయత్నం చేశారు టీఎంసీ అని చెప్పేసి బీజేపీ కూడా చెప్తా ఉంది. బీజేపీ రావడంతో సాక్షాత్తు బంగ్లాదేశ్లో పార్లమెంట్లో ఒక ఎంపీ రేపొద్దున భారతదేశం నుండి బంగ్లాదేశీయులందరూ కూడా తిరిగి ప్రయాణం చేస్తారు, తిరిగి వస్తారు, ఇక్కడ శరణార్థులు ఎక్కువ అవుతారు, మనకి ప్లేస్ సరిపోదు, ఇక్కడ ఉన్న ఏదైతే మౌలిక సదుపాయాలు సరిపోవు అని చెప్పేసి అతను కూడా మాట్లాడిన పరిస్థితి కూడా. అయితే ఇక్కడ బంగ్లాదేశ్లో ఈ విధమైన పరిస్థితి ఉండబోతుంది అని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్న ఎంపీలు కానీ, అక్కడ ఉన్న నాయకులు కానీ. అయితే వెస్ట్ బెంగాల్ పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో నాయకులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడ్డారు, విచ్చలవిడిగా ప్రజల్ని హింసించారు అనేది అక్కడ బీజేపీ నాయకులు చెప్తుంది, బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. అందుకని వాటన్నిటిని సెటరైట్ చేస్తూ వస్తున్నామని చెప్పేసి సువేందు అధికారి, ఇప్పుడు ప్రస్తుతానికి సీఎంగా ఉన్న సువేందు అధికారి కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇదే తరుణంలో మమతా బెనర్జీ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇక్కడ ఈ వ్యాఖ్యల్లో ఎవరి పేరును ఉపయోగించలేదు. ఒక ఊసరవెల్లి కవితను కూడా ఆమె చెప్పారు. అంటే ఇప్పటి వరకు టీఎంసీలో ఉండి అధికారాన్ని అనుభవించిన చాలామంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోవడం, ఇతర పార్టీల్లో జాయిన్ అవ్వడం ఎంతవరకు సమంజసం? అధికారాన్ని 15 ఏళ్ళు అనుభవించారు. ఇప్పుడేమో అధికారం కోసం, మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కాపాడుకోవడం కోసం, ఆర్థిక లావాదేవీల కోసం పార్టీలు మారతారా? అంటే ఇక్కడ ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. కేవలం డబ్బు కోసం ఇలా ఊసరవెల్లిలా మారటం కరెక్ట్ కాదు. సమాజానికి జవాబుదారీతనంగా ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పేసి మమతా బెనర్జీ ఇక్కడ ఊసరవెల్లి కవితను కూడా చెప్పారు. సో ఓవరాల్గా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకుల్ని ప్రజలే రోడ్డు పైన నిలదీస్తున్నారట. ప్రజలే పరిగెత్తించి మరీ కొడుతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. సో ఈ 15 ఏళ్ల మమతా బెనర్జీ పరిపాలన గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఆంధ్రప్రభతో పంచుకోండి.